హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు. ఈరోజు స్పెషల్ ఏమిటంటే మిల్ మేకర్ పలావ్. ఈ మిల్ మేకర్ పలావ్ని త్వరగా చేసేసుకోవచ్చు. ఈ మిల్ మేకర్లో అధిక పోషకాలు ఉండడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మిల్ మేకర్ పలావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక గిన్నెలోకి 2 కప్పులు బియ్యాన్ని తీసుకుని నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకుని మళ్ళీ నీళ్లు నూనె పోసుకుని ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాం. నేను కప్పు మిల్ మేకర్ని తీసుకున్నాను. మరుగుతున్న నీళ్ళలో మిల్ మేకర్ని 2 నిమిషాలు ఉంటే మెత్తగా అవుతాయి. తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వాటర్ని పిండేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి వేసుకుని ఈ జీడిపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. బిర్యానీ మసాలా దినుసులను వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని 6 పచ్చిమిర్చిని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్లు ఉప్పు, స్పూన్ కారం, కరివేపాకు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. స్పూన్ ధనియాల పొడి వేసుకుని స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని టమాటాలను కూడా వేసుకుని బాగా అన్నిటిని బాగా కలుపుకోవాలి. స్పూను బిర్యానీ మసాలాను వేసుకోవాలి. వేసుకుని 2 కప్పుల బియ్యానికి 4 కప్పులు వాటర్ వేసేసుకుందాం. వాటర్ను వేసుకుని మూత పెట్టేసుకుందాం. నానబెట్టుకున్న బియ్యంలోని ఎక్సెస్ వాటర్ తీసేసుకుని మూత తీసుకుని బియ్యాన్ని వేసేసుకుందాం. బియ్యాన్ని వేసిన తర్వాత బాగా కలిపేసి మూత పెట్టేసుకుందాం. పావుగంట ఉడికిన తర్వాత మూత తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ప్లేట్లో వేసుకుని ఆనియన్స్, కచంబర్తో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ బిర్యానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.